హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్యాషన్స్ ప్రణవి. ఈరోజు వీడియోలో బ్లౌజుకు కట్ వర్క్ హ్యాండ్స్ అంటే డబుల్ కట్ వర్క్ హ్యాండ్స్ ఎలా కుట్టాలో వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా కట్ వర్క్ కోసం నేను ఒక 3 ఇంచుల వెడల్పు దాదాపు ఒక 10 ఇంచుల పొడవున్న క్యాన్వాస్ తీసుకున్నాను. అంటే పొడవు ఎలా తీసుకోవాలంటే మన చేతిని లూజ్ చూసుకొని ప్లస్ 2 ఇంచెస్ తీసుకోవాలి. చేతి లూజ్ వచ్చేసి ఇక్కడ 13 ఇంచెస్ ఉంది. అంటే 6.5 పెట్టుకొని ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం టోటల్గా 8.5 ఇంచు క్యాన్వాస్ తీసుకుంటున్నాను. దానికి ఎడ్జెస్కు సమానంగా ఉండేటట్టు ఒక లైన్ వేసుకొని మళ్ళీ పైన 1/4 ఇంచు వచ్చేటట్టు ఇంకో లైన్ వేసుకోవాలి. అంటే ఈ 1/4 ఇంచులోనే మనం కట్ వర్క్ అనేది కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏదైనా రౌండ్గా ఉన్నది 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ దాకా ఉన్నది ఏదైనా సరే రౌండర్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ వేసుకొని పూర్తిగా మనం కటింగ్ చేసుకోవాలి. కట్ వర్క్ వేసేటప్పుడు ఒకటి లోపలికి ఒకటి బయటికి ఇట్లా రౌండ్స్ గీసుకోకుండా మనం లెవెల్గా గీసుకోవాలి. ఇలాగే నెక్స్ట్ది కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం డబల్ కట్ వర్క్ అన్నాం కదా, కాబట్టి ఒక లేయర్ ఇది వస్తుంది, ఇంకో లేయర్ డబల్ కట్ వర్క్ అంటే చిన్న సైజు తీసుకోవాలి. దానికోసం దాదాపుగా 2.5 ఇంచుల వెడల్పు కలిగిన క్యాన్వాస్ తీసుకుంటున్నాను. సేమ్ ఫస్ట్లో మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే మార్కింగ్ వేసుకోవాలి. కాకుంటే ఫస్ట్ దీనికి ఆపోజిట్లో కట్ వర్క్ అనేది రావాలి. కాబట్టి ఫస్ట్ సారి సగం పెట్టి ఫస్ట్ సగం సర్కిల్ ఇచ్చి అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఈ కట్ వర్క్లో మాత్రం పూర్తి సర్కిల్ నుంచి కట్ వర్క్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు మనం మార్కింగ్ ఎలాగైతే ఉందో అలాగే కరెక్ట్గా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలాగే నెక్స్ట్ది కూడా తీసుకోవాలి. ఇలా మొత్తం 4 పీసులు రెడీ అయిన తర్వాత మనము ఇప్పుడు ఆ 4 పీసులకు సరిపడినట్టు మనం పొడవు వెడల్పులు చూసుకొని 4 పీసులు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మొదటగా పెద్ద కట్ వర్క్ చేయడానికో పెద్ద క్లాతులు తీసుకుంటున్నాను. దానికోసం పొడవు వెడల్పు దానికి సమానంగా ఉన్న చూసుకొని తీసుకొని ఇలా లైనింగు ప్లస్ మెయిన్ పార్ట్ రెండిటి మీద ఇలా కట్ వర్క్ది మనం క్యాన్వాస్ కటింగ్ చేసుకున్నాం కదా, అది పెట్టేసి మనం ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ డైరెక్ట్గా అయినా కుట్టేసుకోవచ్చు. మీ దగ్గర మీకు అలవాటు ఉంటే కనుక డైరెక్ట్గా అయినా కుట్టేసుకోవచ్చు, కొంచెం త్వరగా అవుతుంది. ఒకవేళ మీకు కొత్తగా స్టిచ్చింగ్ చేస్తున్నట్టయితే మీరు ఫస్ట్ క్యాన్వాస్ని అతికించేసుకొని లైనింగ్కి తర్వాత ఇలా కుట్టుకోవాలి. నేను డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇలాగ పిన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మన కట్ వర్క్ ఎక్కడైతే రౌండ్ స్కాలప్స్ ఇచ్చామో అక్కడే మనం నీట్గా కటింగ్ కుట్టుకుంటూ మనము ఇది చేయాలి. తర్వాత ఇట్లా రౌండ్గా కుట్టుకున్న తర్వాత మనం కటింగ్స్ చేసుకొని మూలలు కార్నర్స్ ఉంటాయి కదా, అక్కడ ఘాట్లు అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మనం నీట్గా ఇలా లోపల క్లాత్ని తిరిగేస్తూ మనము ఇలా స్కాలప్స్ అనేది నీట్గా సెట్ చేసుకోవాలి. ఎక్కడైనా కార్నర్లలో ముడత వచ్చినట్టయితే అక్కడ మీరు ఘాట్ అనేది సరిగా పెట్టనట్టు అర్థం. ఇలా మళ్ళీ లైనింగ్ పార్టు మెయిన్ పార్ట్ వచ్చేసి ఇలా మడతపెట్టి కుట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా అంటే మనకు ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోయేటట్టు ఇలాగ ఫినిషింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ది కూడా ఇదే మాదిరిగా స్టిచ్చింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ మనము 2 కలర్స్తోని స్కాలప్స్ ఇస్తున్నాం. బ్లౌజ్ వచ్చేసి మనకి బెనారస్ వచ్చింది కాబట్టి ఫస్ట్ కట్ స్కాలప్స్ అనేది మనం బ్లౌజ్ పైన పెట్టి చేయాలి. ఇది ఇప్పుడు ఫస్ట్ మనం రెడీ చేసుకుని వచ్చేసి ప్లెయిన్ స్కాలప్. తర్వాత మనకి ఇంకా చిన్న సైజు స్కాలప్ ఉంటుంది కదా, దానికి లైనింగ్ వేసి అటాచ్ చేసుకొని ఇలా మనం హ్యాండ్కు లైనింగ్ జాయింట్ చేసుకొని డైరెక్ట్గా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అయితే కట్ వర్క్ కుట్టినప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సెంటర్ ఘాట్ అనేది పెట్టుకోవాలి మనం హ్యాండ్కు. ప్లస్ ఇక్కడ మనం రెడీ చేసుకున్న క్యాన్వాస్ పీస్ ఉంటుంది కదా, దానికి కూడా ఇలాగా సెంటర్ ఘాటు పెట్టుకొని నీట్గా మనం స్కాలప్స్ ఎలాగైతే కటింగ్ చేసామో అలాగే రౌండ్గా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఈ స్కాలప్స్ కుట్టుకున్నప్పుడు మెయిన్గా
మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టిచ్చెస్ అనేది చాలా చిన్నగా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడే మనకు ఈ కుట్టినప్పుడు రౌండింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా కాకుండా స్టిచ్చింగ్ అనేది పెద్ద కుట్టు పెట్టుకున్నారంటే మీకు మూలలు వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇలాగ మనం రౌండ్స్ అన్నీ కుట్టేసిన తర్వాత మనం స్కాలప్స్ను నీట్గా కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మధ్యలో వీడియోలో చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని చూడండి ఇలాగ నీట్గా అనుకుంటూ మనము తిప్పించేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న 4 పీసులను కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నప్పుడే మనకు స్కాలప్స్ అనేది కరెక్ట్గా నీట్గా సెట్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఇలాగ 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసాం కదా. దానికి ఫస్ట్ మనం రెడీ చేసుకున్న ఈ ప్లెయిన్ స్కాలప్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి మనం కొలుచుకోవాలి. హ్యాండ్ సైజ్ వచ్చేసి నాకు టోటల్గా ఇక్కడ 8 ఇంచెస్ రావాలని చెప్పారు. బ్లౌజు ఈ ప్లెయిన్ స్కాలప్ కాకుండా మెయిన్ పార్ట్ 7 ఇంచెస్ వచ్చింది. కింది ప్లెయిన్ స్కాలప్ అనేది 1 ఇంచ్ వచ్చింది. ఇలాగా 2 హ్యాండ్స్ కూడా ఇలా క్రాస్గా అంటే పైన స్కాలప్కి కింద క్రాస్గా వచ్చేటట్టు సెంటర్ ఉయ్యాలలు ఉంటాయి కదా, మన అలా వచ్చేటట్టు మొత్తం సెట్ చేసుకొని ఒకటి మీది కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలాగా రెండింటిని కూడా మనం ఈ స్టిచ్చింగ్ వేసేటప్పుడు అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఒక్కొక్కసారి లెంత్ పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పుడు మనకు హ్యాండ్ ఒకటి పొడవు ఒకటి పొట్టే అయిపోతుంది. ఇలాగా నిదానంగా చూసుకుంటూ మనం స్కాలప్ అనేది కుట్టుకోవాల్సి వస్తుంది. చూడండి మనకు ఫినిషింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం చేసే పని ఏదైనా కానీ కొంచెం నిదానంగా చేసామంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న హ్యాండ్స్ను బ్లౌజు బాడీ పార్ట్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా మనం సెంటర్ డాట్ నుంచే మనము కుట్టుకోవాలి. ఎందుకంటే సైడ్ నుంచి స్టార్ట్ చేసామంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చేసి మనకు షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి సెంటర్ నుంచి ఇలాగా కుట్టేసుకోవాలి. దీనికి డబల్ స్టిచ్ వేసేసుకొని ఇలా ఎండ్ చేసేసుకోవాలి. చూడండి ఎక్కడ కూడా మనకు ముడతలు అవి లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. స్టిచ్చింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.